టైం
అక్కడ ఈ వింధ్యుడు అనేటువంటి వాడు యథావిధిగా శివలింగాన్ని పూజించి పార్థివ లింగేశ్వరుడు అంటే మట్టితో తయారు చేసినటువంటి లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించాడు. ఈ రెండు లింగములు జ్యోతిర్లింగమని, ఈ రెండు కలిసి ఒకే లింగమని, ఈ రెండంటే రెండు అదో జ్యోతిర్లింగం ఇదో జ్యోతిర్లింగం అని కాదు. ఆ ఓంకారేశ్వరంలో ఉండేటువంటి ఈ రెండు లింగములు కలిపి దర్శనం చేస్తే ఒక జ్యోతిర్లింగ దర్శనమై భక్తులందరి కోరికలన్నీ చిరాదోషములన్నీ పోగొట్టేది అద్భుతంగా వెలిసినది. నమః పార్వతీపతయే హర మహాదేవ. ఓ మహర్షి దివ్యమైన జ్యోతిర్లింగములు, ఈ రెండు జ్యోతిర్లింగములను ఎప్పుడైతే భక్తులు ఆరాధనాపూర్వకంగా భక్తి ప్రేమల చేత ఎప్పుడైతే అర్చిస్తారో వారి యొక్క అభీష్టములను జయామాధవుని పరమేశ్వరుడు తొలగిస్తారు. పరమశివుడు కేదారమునందు కేదారేశ్వరలింగముగా అవతరించే. కేదారముకు కేదారేశ్వర జ్యోతిర్లింగంగా అవతరించాడు. అక్కడ నరనారాయణ రూపంలో శ్రీమన్నారాయణుడు, నరుడంటే అర్జునుడు, నరనారాయణ రూపంలో స్వామి దర్శనమిస్తాడు. అందుకనే మనకి ఇంకొక కథ కూడా ప్రాచుర్యంలో బాగా ఉంది. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ లోకాన్ని విడిచిపెట్టి ఆయన ద్వాపర యుగాంతమునందు శరీర నిర్యాణం పొందాడో, పాండవులకు విషయం తెలిసి వాళ్ళు కూడా స్వర్గారోహణ చేయాలి అనుకున్నారు. ధర్మరాజు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది ఇలా అందరూ హిమాలయాల్లో ప్రయాణం చేస్తూ 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 కేదారేశ్వర ప్రాంతానికి వచ్చారు. అక్కడ కేదారేశ్వరుని అద్భుతంగా ఆ నరుడైనటువంటి అర్జునుడు, నారాయణుడైనటువంటి విష్ణుమూర్తి ఇద్దరూ కలిసి అద్భుతంగా అర్చించారు. వైరాగ్య భావన చేత నరనారాయణ చేత అర్చింపబడ్డారు. పాండవులు యోగమాయ చేత, పాండవులకు ఉన్నటువంటి ఆ కృష్ణుడి అనుగ్రహం చేత వెళుతూ వెళుతూ కేదారేశ్వర ఆలయ నిర్మాణం చేసి వెళ్ళారు. నిజంగా మహానుభావులు నిర్మాణం చేశారు కాబట్టి మొన్న వచ్చినటువంటి వరదలలో ఒక గుండు సూటి మందిరం కూడా ఆలయానికి ఏమీ కాలేదు. మీరు గమనిస్తే ఆ ఆలయానికి
అంత పైకెళ్ళి కేదారనాథుని ఏమని కోరుతాం? ఆ పాండవులు ఏ విధంగా అయితే మోక్షాన్ని ఇచ్చారో అలా మోక్షము ఇయ్యాలని అద్భుతంగా మోక్షాన్ని కోరుకోవడం. అందుకనే మన భారతానికి మనం అందరం అనుకుంటాం కోహినూరు వజ్రం చాలా విలువైంది అని. కానీ అంతకంటే కోట్ల కొలది కోహినూరు వజ్రముల కంటే విలువైంది ఇంకొకరు ఉన్నాడు. ఆయనే జగద్గురు ఆదిశంకర భగవత్పాదులు. ఆదిశంకర భగవత్పాదుల యొక్క జీవితం ఉంటే నిజంగా ఇవాళ హైందవ ధర్మము నిలదొక్కునేటువంటిదే కాదు. ఆయన కేవలం 32 సంవత్సరాల వయసు మాత్రమే జీవించి భారతదేశంలో కింది నుండి పైకి, పై నుండి కిందికి, ఇటు అడ్డము 4 దిశలలో మొత్తం కుమారస్వామి ఎలా చుట్టాడో భారతాన్ని మొత్తం చుట్టేశాడు పరమాత్మ. శంకరో శంకర సాక్షాత్ ఆదిశంకర భగవత్పాదులు సాక్షాత్తు శంకరుడే. ఆయన సాక్షాత్తు కైలాసంలో ఉన్న శంకరుడే ఈ ఆదిశంకర భగవత్పాదులు. అందుకనే ఈశ్వరుడు అనుకున్నాడుగా మనిషిగా కాళి అనేటువంటి కేరళ రాష్ట్రంలో ఉన్న కాళిలో జన్మించి ఆ ఆదిశంకరాచార్యుడు తను కూడా ముక్తిని ఎక్కడ పొందాడు? కేదారేశ్వర క్షేత్రమున. అక్కడే ఆదిశంకరాచార్యుల యొక్క సమాధిని కూడా మనం దర్శించగలిగాం. శంకరుడు శంకరునిలో లయమైనటువంటి స్థానం. ఆదిశంకరాచార్యుడు శంకరుడు ఎలా అయ్యాడు అంటే ఇప్పటికీ మన భారతదేశంలో ఉన్నటువంటి చాతురామాయ క్షేత్రం మఠాలలో శృంగేరి మఠం, తర్వాత పూరి మఠం, ఇటు ద్వారకా మఠం, ఇట్లా 4 వైపులో ఉన్నటువంటి 4 మఠములలో ఎప్పుడైతే ఆదిశంకరాచార్యులు యోగ మార్గము చేత సశరీరము చేత కైలాసానికి వెళ్ళాడో 4 చంద్రమౌళీశ్వర లింగములను సాక్షాత్ పరమేశ్వరుడికి ఇచ్చి ఆ శారదా చంద్రమౌళీశ్వరుడు 4 చాతురామాయ పీఠములను ప్రతిష్ఠించారు ఆదిశంకర భగవత్పాదులు. మీరు ఇప్పటికీ శృంగేరి క్షేత్రానికి వెళ్తే ఇప్పుడున్నటువంటి జగద్గురువులు భారతీతీర్థ మహాస్వామి చరణకర్మల సంజాత విధుశేఖర భారతీ మహాస్వామి వారు శారదా చంద్రమౌళీశ్వరులను ప్రతి సాయంకాలం అద్భుతమైనటువంటి సమయంలో అర్చిస్తూ ఆనాడు కైలాసంలో శివుడికి ఇచ్చినటువంటి లింగాన్ని మనం అందరం దర్శించవచ్చు. అందుకనే శంకర శంకరో సాక్షాత్ ఆ శంకరుడే శంకరుడని మనం విశ్వసించాలి. ఇంకా విశ్వాసం పొందాలి అంటే ఇంకో మార్గం కూడా ఉంది. అమ్మవారు గోప వేసుకుంటారు. పార్వతీదేవి ఎంత సౌందర్యం కలిగిందో కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు కూర్చున్నారు. కూర్చొని ఉంటే ఆ సతీదేవి వియోగం పొందిన తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవి సతీదేవిగా చూస్తూ తన కోరికలంతా సతీదేవి వియోగం వల్ల పొందినటువంటి దుఃఖాలంతా పోగొట్టుకోవడానికి ఆ అమ్మవారిని అలాగే చూస్తూ ఆనందపడుతూ చూస్తూ ఎందుకో అనిపించిన పార్వతీదేవి అన్నచందాలను పొందుతూ ఏదైనా కష్టం రాయాలి. అందుకనే పరమాత్మ ప్రారంభించాడు సౌందర్యలహరి.
సింధూర శరీరమును చూసి నేను భయపడ్డాను. ఈ సింధూరము ఎవరు ధరిస్తారో వాళ్ళకు భయమే ఉండదనుకుంటారా? అందుకనే మనం ప్రయత్నించకుండా ఎక్కడికి వెళ్ళినా పురుషులు సింధూరము కస్తూరము తప్పనిసరిగా ధరించారు. హనుమంతుడు బొట్టు లేకుండా ఏ పురుషుడు ఉండేవారు కాదు. ఇప్పుడు బొట్టు పెట్టుకున్న వాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ప్రతిరోజు మన సహస్రాలను ఇక్కడ ఉండేటువంటి మన బుద్ధిని ప్రచోదనం చేయాలి అంటే తప్పనిసరిగా బొట్టును ధరించాలి. బొట్టును ఎప్పుడైతే మనం ధరిస్తామో మన సహస్రాలను ప్రచోదనం పొంది గాయత్రి మాత యొక్క అనుగ్రహము సుషుమ్ననాడు అద్భుతంగా ప్రచోదనం పొంది సూర్య తేజము మనకు లభిస్తుంది. రోజు బొట్టు పెట్టుకునేవాడు ఒకరోజు అనుకోకుండా ఏదో వేరే ఊరికి వెళ్ళాడు, పాపం బొట్టు దొరకలేదు. ఆ రోజు వాడి ఇంకా వాడు చూసుకోవడానికి ఎక్కడైనా బొట్టు తిరిగి బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. అది పెట్టుకునేవాడికి అలా హనుమంతుడి యొక్క సింధూరాన్ని ఎప్పుడైతే ధరిస్తారో వాళ్ళకు ఎలాంటి భయములు ఉండకపోగా సీతమ్మయే అనుగ్రహాన్ని ఇచ్చింది. ఇప్పుడు ఆదిశంకరాచార్యులు ఆ అమ్మను ప్రార్థిస్తున్నాడు. అమ్మ, నువ్వు పెట్టుకున్నటువంటి ఆ సింధూర దర్శనం నీ సింధూరపు పాపిటలో ఉన్నటువంటి అరుణాం కరుణాం తరంగితాక్షి ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమాదిభిరాముకాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. అమ్మా భవాని, అరుణవర్ణంలో మెరిసిపోతున్నటువంటి ఆ నీ సీమంతపు దర్శనం పొందాలని ఉప్పిల్లుతున్నాను. కానీ ఎన్నిటికి కలుగుతుందమ్మా నీ సీమంతపు దర్శనం? నాకెందుకు కలగడం లేదో తెలుసా ఓ భవాని? ఎప్పుడు చూసినా వజ్రపు కిరీటాన్ని పెట్టుకునే ఉన్నాను. ఆ వజ్రపు కిరీటం ఇలా కిందికి ఉంటే నీ సీమంతాన్ని మేము ఎలా ధరించగలమమ్మా? అనగానే ఆదిశంకరుని యొక్క మాటలు విన్న ఆ తల్లి ఒక్కసారి తలను ఇలా పైకి సింధూరపు దర్శనాన్ని కూడా ఇచ్చింది. అది ఆయన సౌందర్య రహస్యంలో రాసుకున్నాడు. అద్భుతమైనటువంటి శ్లోకం. ఎప్పుడైతే ఆ అమ్మకు కలిగినటువంటి ఆ సింధూరపు దర్శనాన్ని మనం చేస్తామో, సీతమ్మ ఎలాగైతే రామచంద్రుని యొక్క ఆయుష్ని కోరినది సింధూరమును దర్శించిందో, అమ్మ సింధూరపు దర్శించిన మనకు ఆత్మ సౌభాగ్యం, అంత ఐశ్వర్యం, ఏదేది ఎవరైనా కావాలి అన్నది ఆ అమ్మవారు ప్రసాదిస్తుంది. అలాంటి దివ్యమైనటువంటి ఆదిశంకర భగవత్పాదుల వారు ఆ కేదారేశ్వర క్షేత్రమున ఆయన కూడా దేశమంతా పరిభ్రమిస్తూ కేదారేశ్వర క్షేత్రంలోనే తన శరీరం చాలించారు. అక్కడే ఆదిశంకరాచార్య యొక్క దివ్యమంగళమైనటువంటి విగ్రహము, ఆయన యొక్క సమాధిని మనం అందరం కూడా దర్శించవచ్చు. కేదారేశ్వరలింగమును దర్శించిన మహానవుడు మోక్షమును పొందు. ఒక్కసారి కేదారేశ్వరానికి వెళ్తే చాలు, వాడు మోక్షాన్ని పొందుతాడు. వత్స శివుడు సర్వేశ్వరుడైన ఈ అవతారమును విశేషించి ఈ కేదారేశ్వర అవతారంలో స్వామి విశేషించినటువంటి ప్రభ కలిగిన వాడై అక్కడికి వచ్చినటువంటి భక్తులను తను స్వయముగా వాళ్ళ మీద దృష్టిని పెట్టి వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి మోక్షమును కలిగింపజేస్తాడు. గొప్ప లీలలను చూపుడు భీమశంకరులను పేర ఆరవలింగమై వెలిసే. భీమశంకరుడు అనేటువంటి పేర వెలిశాడు. ఈయన ఎందుకు భీమశంకరుడై వెలిశాడు? భీమాసురుడనేటువంటి రాక్షసుని సంహరించాడు స్వామి. సుదక్షిణుడు అనేటువంటి పేరైనటువంటి మహాభక్తుడు దేశ ప్రభువై అఖండమైనటువంటి శివభక్తులను ఆయన చేర్చి
ఏడవ జ్యోతిర్లింగము విశ్వనాథ క్షేత్రము. కాశీనగరంలో విశ్వనాథుని స్వామి వెలిసిన్నారు. విష్ణువు మొదలైనటువంటి సమస్త దేవతలను కైలాసైనటువంటి ఆ శంభుడు అనుగ్రహించి కేవలం విష్ణుమూర్తి కొరకు ప్రీతితో నిర్మించిన నగరం కాశీ నగరం. అవిరల అవిభాజ్య ఆనందవనము. ఇది ఎన్నడూ నాశనమైనటువంటి క్షేత్రం. ఇక్కడ విశ్వనాథుడు అన్న పేరుతో స్వామి వెలిశారు. పేరులో చూడండి, విశ్వమునకే నాథుడు. ఇంకా ఆయన మించినటువంటి నాథుడు ఈ లోకంలో లేడు. ఒక్కసారి కాశీ విశ్వేశ్వరుని దర్శించామా ఇంకా అంతకు మించిన అనుగ్రహం ఈ లోకంలో లేదు. ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా మోక్షమును పొందాలని అనుకుంటే కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుని దర్శించాలి. ఆ వ్యక్తికి స్త్రీ పురుష భేదం లేకుండా స్వామి మోక్షం అందజేస్తారు. కేవలం కాశీ నగరానికి వెళ్ళి విశ్వనాథుని దర్శించడమే కాదు, ఇక కాశీకి వెళ్ళిన వారు నాటికి వెళ్ళినట్టే అనేవారు. కాశీకి వెళ్ళిన వారిని తిరిగి వచ్చేవారు కాదు. అలాగే ఎక్కువ నామములు జోగయా బదిరి ఓ ఉదరి అనేవారు. ఎవరైతే బదిరికి వెళ్తారో అదే వెళ్ళిపోయారు. అంటే కేదార బదరీ క్షేత్రంలో విశ్వనాథ క్షేత్రమైన కాశీకి నడిచి వెళ్ళేవారు తక్కువ. నడిచి వెళ్ళేవారు మామూలు మాట కాదు. అలా వెళ్ళిన వారి యొక్క మళ్ళీ తిరిగి వస్తారో లేదో అన్న అనుమానంతో కాశీకి వెళ్ళిన వారు వారిని వెళ్ళినట్టే అన్న పేరు మనకు సామెతగా వచ్చింది. ఇక్కడ మనం ధర్మ సూక్ష్మాన్ని పట్టుకోవాలి.